నమస్తే. వెల్కమ్ టు నవయువరై ఛానల్. దిస్ ఈస్ మారుతినందన్. ఈ వీడియోలో ముఖ్యంగా దోమపోటుకు చక్కని పరిష్కారాన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీరు కనుక స్ప్రే చేస్తే 100% ఎఫెక్టివ్ రిజల్ట్ పొందేటువంటి మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి ది బెస్ట్ టెక్నికల్ కలిగినటువంటి మందుల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈసారి చాలామంది రైతులు ఈ సన్న వరి రకాలు సాగు చేయడం జరిగింది. అంటే మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా కావచ్చు, అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు కావచ్చు, చాలామంది రైతులు సన్నవరి రకాలు సాగు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ సన్నవరి రకాలన్నీ కూడా దీర్ఘకాలిక సంబంధించినటువంటి పంట. దాదాపు 140 నుండి 150 రోజులు ఉన్నటువంటి పంటలు ఇవన్నీ కూడా. సో ఖరీఫ్ అలాగే రబీతో సంబంధం లేకుండా ఏ సమయంలోనన్నా కూడా మనకు ఈ దోమపోటు ఆశించేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని రైతులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ దోమపోటు ఉధృతి అనేది విపరీతంగా గమనించడం జరిగింది. అలాగే చాలా చోట్ల కూడా ఈ దోమపోటు ఉధృతి అనేది గమనించడం జరిగింది. ముందే కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే దీని నుంచి జరిగేటువంటి నష్టాన్ని నివారించడానికి అవకాశం ఉంది. సో అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, దాని గల కారణాలు అవన్నీ మనం పాత వీడియోలో ఎప్పుడో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో మనం ముందస్తు చర్యలో భాగంగా పిచికారి చేసుకోవాల్సినటువంటి మన ఈ దోమపోటు మందులు ఏంటి, ఒక ఉధృతి కనుక మధ్యస్థంగా ఉన్నట్లయితే మనం ఎలాంటి మందులు పిచికారి చేసుకోవాలి, ఒకవేళ విపరీతంగా ఉన్నట్లయితే ఎలాంటి మందులు పిచికారి చేసుకోవాలనేది చాలా నీట్గా, చాలా క్లియర్గా, స్పష్టంగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా సస్య సంరక్షణ చర్యలో భాగంగా మనం స్ప్రే చేసుకోదగ్గ దోమపోటు మందుల గురించి తెలుసుకుందాం. అలాగే నాటు వేసిన తర్వాత 45 రోజుల నుండి 65 రోజుల్లో స్ప్రే చేసుకోదగ్గ దోమపోటు మందుల గురించి తెలుసుకుందాం. పాదుకు కనుక 2 నుంచి 3 కనుక మన ఈ దోమలను గుర్తించినట్లయితే స్ప్రే చేసుకోదగ్గ బెస్ట్ ప్రివెంటివ్ మనకు దోమపోటు మందుల గురించి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ట్రైఫ్లూమేజోఫైరిమ్ 10% SC అనేటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందు. ఇది మనకు కోటేవా కంపెనీలో ఫెక్సలాన్ గాను, ధనుకా కంపెనీలో డిఫెండ్ గాను మనకు అందుబాటులో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇది BPH, WPH అంటే బ్రౌన్ ప్లాంట్ హోపర్, వైట్ ప్లాంట్ హోపర్. దీనిని మనం గోధుమ రంగు దోమ, తెల్ల వీపు దోమ, ఇలా అన్ని రకాలైనటువంటి దోమలను నిర్మూలించడంలో చాలా సమర్థవంతంగా ఇది పనిచేస్తుంది. ఇది నేను చెప్తున్న విషయం కాదు, చాలామంది రైతులు వాళ్ళ అనుభవపూర్వకంగా ది బెస్ట్ రిజల్ట్ ఇచ్చేటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందుగా చాలామంది రైతులకు తెలుసు. మార్కెట్లో దీని ధర 1350 నుండి 1450 మధ్యలో ఉండడం జరిగింది. ఇది ప్యాకింగ్ వచ్చేసి 94 ml, 235 ml, 470 ml, 940 ml రకరకాల ప్యాకింగ్ రూపంలో మనకు అందుబాటులో ఉంటుంది. తర్వాత ప్రోడక్ట్ చూసినట్లయితే ఆర్కెస్ట్రా అనేటువంటి ప్రోడక్ట్. ఇది నిచినో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినటువంటి ప్రోడక్ట్. ఇది జపాన్ టెక్నాలజీకి సంబంధించింది. ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ చూసినట్లయితే బెంచ్ పైరిమాక్సాన్ 10% SC అన్నటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందు. ఇది ఎకరానికి 400 ml చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి. అలాగే అనదర్ ప్రోడక్ట్ కనుక చూసినట్లయితే ఆర్కెస్ట్రా డ్యూయట్ అనేటువంటి ప్రోడక్ట్. ఇది కూడా నిచినో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిందే. ఇందులో అడిషనల్గా యాడ్ చేసినటువంటి టెక్నికల్ చూసినట్లయితే పైమెట్రోజిన్ అన్నటువంటి టెక్నికల్ని యాడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా దీని టెక్నికల్ చూసినట్లయితే బెంచ్ పైరిమాక్సాన్ 10% ప్లస్ పైమెట్రోజిన్ 20% WG రూపంలో ఉండడం జరిగింది. దీని యొక్క డోస్ చూసినట్లయితే 280 grams పర్ ఎకరా చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. సో అనదర్ ప్రోడక్ట్ చూసినట్లయితే సింజెంటా కంపెనీకి చెందినటువంటి వెస్టోరియా అనేటువంటి ప్రోడక్ట్. దీంట్లో ఆల్రెడీ మనకు తెలిసినటువంటి టెక్నికలే, ఏదైతే పెక్సలాన్ కానీ డిపెండ్ అనే ప్రోడక్ట్లో ఉన్నటువంటి టెక్నికలే, కాకపోతే ఇది గ్రాన్యుల్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఆ టెక్నికల్ చూసినట్లయితే ట్రైఫ్లూమేజోఫైరిమ్ 20% WG రూపంలో ఉంటుంది. ఇది డోస్ ఎకరానికి 50 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఈ పైన వివరించినటువంటి 5 రకాల ప్రోడక్ట్ చూసినట్లయితే కామన్ ఫ్యూచర్స్ కనుక మనం చూసినట్లయితే నాటు వేసిన తర్వాత 45 రోజుల నుండి 60 రోజుల్లో మనం పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఈ దోమ అనేది 2 నుంచి 3 దోమలు కనుక ఆ గుంపులో కనుక పాదులు కనుక ఒక టిల్లర్ కనుక కనబడినట్లయితే మనం పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా సస్య సంరక్షణ చర్యలో భాగంగా అడ్వాన్స్డ్గా మనం వీటిని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పిచికారి చేసుకునేటప్పుడు రైతులు గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా 200 లీటర్స్ ఆఫ్ వాటర్లో ఏదైతే మన మోతాదు ఉందో ఆ మోతాదు
మోతాదు కలుపుకొని మంచిగా పొలం తడిచేలా నీట్గా మనం పిచికారి చేసుకున్నట్లయితే 100% ఎఫెక్టివ్ రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంది. అలాగే మందు పిచికారి చేసిన వెంటనే దోమ అనేది ఫీడింగ్ చేయడాన్ని స్టాప్ చేస్తుందని చెప్పవచ్చు. అలాగే ఎక్కువ కాలం ఈ మందు అనేది ప్రభావవంతంగా పనిచేయడం జరుగుతుంది. అప్ టు 3 వీక్స్ అంటే 21 డేస్ వరకు కూడా ఎఫెక్టివ్గా ఈ దోమ పుట్టు రాకుండా పంటను కాపాడుతుంది. అలాగే మనం పిచికారి చేసిన వెంటనే వర్షం పడ్డప్పటికీ కూడా రెయిన్ ఫాస్ట్నెస్ అనేది ఇందులో ఉంటుంది. మనకి ఎలాంటి నష్టం అనేది జరగదు. అలాగే మిత్ర పురుగులకు కానీ పర్యావరణానికి కానీ ఎలాంటి హాని చేయనటువంటి ది బెస్ట్ మాలిక్యులర్ ది బెస్ట్ 5 ప్రోడక్ట్ గురించి మీకు వివరించడం జరిగింది. అలాగే మధ్యస్థంగా దోమలు ఉన్నప్పుడు అంటే ఈటీఎల్ లెవెల్ అనేది 5 నుండి 14 దోమల వరకు ఉన్నప్పుడు మనం పిచికారి చేసుకోవాల్సినటువంటి మందులు ఏందో తెలుసుకుందాం. ఈటీఎల్ లెవెల్ అంటే ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అని చెప్పడం జరుగుతుంది. యావరేజ్గా మనకు 5 నుంచి 14 కనుక దోమలు ఉన్నట్లయితే మనం పిచికారి చేసుకున్నటువంటి మందులు ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో ది బెస్ట్ టెక్నికల్స్ కనుక చూసినట్లయితే డెంటోఫ్యూరాన్ 50% ప్లస్ పైమెట్రిజిన్ 45% డబ్ల్యూజీ రూపంలో ఉన్నటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీకు ఆల్రెడీ తెలిసిందే డెనటోఫ్యూరాన్ అనేది ఓషన్కి సంబంధించినటువంటి టెక్నికల్. తర్వాత ఈ ఫైమెట్రోజిన్ అనేది మనకు చెస్ అన్నటువంటి ప్రోడక్ట్ సంబంధించినటువంటి టెక్నికల్. సో ఈ డైనటోఫ్యూరాన్ ప్లస్ ఫైమెట్రోజిన్ ఈ 2 టెక్నికల్స్ ఒకే దాంట్లో వచ్చినటువంటి ది బెస్ట్ 2 ప్రోడక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. అందులో చూసినట్లయితే ఈ పిఐ కంపెనీకి సంబంధించినటువంటి డిస్ట్రాప్టర్ అనేటువంటి ఇన్సెక్సైడ్ కావచ్చు, అలాగే ఇండోఫిల్ కంపెనీకి చెందినటువంటి స్కై స్టార్ అనేటువంటి ప్రోడక్ట్ కావచ్చు. ఈ 2 ప్రోడక్ట్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా మనకు పనిచేయడం జరుగుతుంది. రైతుల నుంచి కూడా మనకు బెస్ట్ ఫీడ్బ్యాక్ అనేది రావడం జరిగింది. కాబట్టి వీటిని అంత స్ట్రాంగ్గా మీకు సజెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో దీని యొక్క డోస్ కనుక మనం చూసినట్లయితే ఎకరానికి 133.2 గ్రాముల చొప్పున మనం పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని ధర దాదాపుగా 1300 నుంచి 1400 మధ్య అనేది ఉంది. సో ఇది పిచికారి చేసిన తర్వాత తన పనితనం అనేది 3 డేస్ నుంచి మనకు రిజల్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఇది కూడా బీపీహెచ్ డబ్ల్యూబీపీహెచ్ 2 రకాల దోమలను నిర్మించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ఒకవేళ కనుక దోమ విపరీతంగా ఉన్నప్పుడు ఒక 300 నుంచి 400 ఇలా మొత్తం మనకు గుంపు ఏదైతే పాదు ఉందో కనబడకుండా విపరీతంగా ఉండి మనకు పంటలో ఆ లక్షణాలు చాలా స్పష్టంగా కడుతున్నప్పుడు, ఆ తీవ్రంగా నష్టం అనేది పంట పొలంలో కనపడుతున్నప్పుడు మనం స్ప్రే చేసుకోవాల్సినటువంటి మందుల గురించి తెలుసుకుందాం. ఇది పంట చివరి దశలో దాదాపుగా ఈ ఉధృతి అనేది ఉంటుంది. అది కూడా రైతు గమనించకుండా నిర్లక్ష్యం చేసినప్పుడు మాత్రమే మనం ఆ స్టేజ్లో ఈ పంటను అనేది చూడడం జరుగుతుంది. ఎవరైతే రెగ్యులర్గా ఎప్పటికప్పుడు పంటను అబ్జర్వ్ చేస్తున్నటువంటి రైతులు మొదటి ఈ 2వ దశలో గుర్తించడం జరుగుతుంది. ఈయన చెప్పినటువంటి 10 రకాల మందులు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీరు 100% ఎఫెక్టివ్ రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే నిర్లక్ష్య ధోరణి వహించినటువంటి రైతులు ఉన్నారో లేదా తను కనిపెట్టినప్పుడు ఆ నష్టం జరిగినప్పుడు మనకు మార్కెట్లో రకరకాల బయో ప్రొడక్ట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయని చెప్పచ్చు. 100 గ్రాములు 200 గ్రామ్స్ ప్యాకింగ్తో మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నది. సో ప్రాంతాన్ని బట్టి ఏరియాని బట్టి ఆ ప్యాకింగ్లు అనేటివి అందుబాటులో ఉండడం జరిగింది. ముఖ్యంగా అందులో 2 రకాల ప్యాకెట్స్ ఉంటాయి. ఇండివిజువల్గా 50 గ్రామ్స్ అని ఉండొచ్చు, 100 గ్రామ్స్ అని ఉండొచ్చు. సో ఆ ప్యాకెట్లు అనేది చాలా సమర్థంగా పనిచేస్తున్నాయి. అది వాటికి పర్టికులర్ టెక్నికల్ అంటూ లేదు, కానీ రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. సో అవి మీకు నియరెస్ట్ డీలర్ షాప్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. నాకు తెలిసి అయితే మార్కెట్లో ఒక 2-3 రకాలు ఉన్నాయి. అవి చూసినట్లయితే మనకి తేజస్ ప్లస్ అన్నటువంటి ప్రోడక్ట్ ఇది షణ్ముఖ కంపెనీ అందుబాటులో ఉంది. లేదా రుద్ర అని చెప్పేసి ఒక ప్రోడక్ట్, ఇలా కొన్ని రకాల ప్రోడక్ట్స్ రకరకాల ప్రాంతాన్ని బట్టి ఏరియాని బట్టి ఉండడం జరుగుతుంది. సో వాటితో పాటుగా ఒక 250 గ్రామ్స్ ఎసిఫేట్ కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం 100% ఎఫెక్టివ్ రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంది. 1, 2 కాదు, చాలా ఫీల్డ్లో గత కొన్ని సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి రిజల్ట్ కాబట్టి మీకు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అలాగే రైతులు మ్యాక్సిమం ఉదయం పూట స్ప్రే చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఉదయం మంచు పూట కనుక స్ప్రే చేసినట్లయితే ఆ మంచుతో పాటు మొదళ్ళ వరకు కారి
మనకు 100% ఎఫెక్టివ్ రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం మందులు పిచికారీ చేసేటప్పుడు పొలంలో అన్ని నీళ్లు తీసి పిచికారీ చేయమని చెప్తాం. కానీ ఒక దోమపోటుకు మాత్రమే నిండా నీరు పెట్టి పిచికారీ చేసే ప్రయత్నించండి. ఎందుకు అలా చెప్తున్నా అంటే నిండా నీరుగా పెట్టడం వల్ల ఆ దోమ పాదుల్లో ఉన్నది పైకి ఎక్కడం జరుగుతుంది. సో మనం పైనుంచి తేమపూట మనం ఈ మందు పిచికారీ చేయడం వల్ల ఆ మందు అక్కడ వరకు కారి మన ఎఫెక్టివ్ రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది. 100% జెన్యూన్గా రిజల్ట్ ఉన్నటువంటి ప్రోడక్ట్ను మనం పరిచయం చేయాలి కాబట్టి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.